ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. విశాఖపట్నం యూట్యూబర్స్ జర్నలిస్టులందరికీ ఐక్యం చేస్తూ జర్నలిస్టుల హక్కులను పరిరక్షించుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే లక్ష్యంతో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అనే పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఆదివారం విశాఖలో ఉన్న రాష్ట్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు, ఐడి కార్డులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈసీ సభ్యులు మహేష్, కురుకు రమేష్ చంద్ర, దామోదర గోవింద్, ఎంజీఆర్, రాష్ట్ర కార్యవర్గ కమిటీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో సంఘం అధ్యక్షులు యువి రావు, కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడారు. నమస్కారం అండి. ప్రజా సమస్యలపై దృష్టి సాధించే వారికి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలనేటువంటి ప్రజాస్వామ్యంలో ఒక భాగమైనటువంటి జర్నలిస్టులందరినీ ఏకతాటిపై తీసుకొని వచ్చి జర్నలిజం పై ఉన్నటువంటి మక్కువతో ఉన్నటువంటి వాళ్ళందరినీ యూట్యూబ్ ఛానల్గా రన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ ఒక వేదికపై తీసుకొచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేసే వాళ్ళందరినీ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా వేదిక చేసేవారికి, వెలికి తీసేవారందరికీ మనం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో యూట్యూబర్స్ అందరినీ ఒక బలోపేతం చేసి ఏకతాటిపైకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి జిల్లాల్లో యూట్యూబర్స్ అసోసియేషన్ గా జిల్లాల వారీగా, మండలాల వారీగా సమీకరణ జరుగుతుంది. అలాగే ఈ యూట్యూబర్స్ అసోసియేషన్ ద్వారా జర్నలిస్టులపై దాడులను వ్యతిరేకించేందుకు, అలాగే పౌర హక్కుల పరిరక్షణకు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మీడియా హక్కులను కాలరాసేటి వారందరి పైన మనం తిరుగుబాటు చేయడం కానీ, హక్కులను పరిరక్షించేందుకు ఈ సంఘంగా మేము కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ JAY జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ లో ఎవరైతే యూట్యూబర్ ఛానల్ గా రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ సంఘం స్వాగతం పలుకుతుంది. ప్రజా సమస్యలపై కృషి చేసే వారందరికీ ఈ వేదిక సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా జిల్లాల వారీగా, మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ విస్తరించేందుకు కృషి చేయడం జరుగుతుంది. సంఘానికి అధ్యక్షుడిగా నా పేరు యువీరావు, ముప్పినివలస. 18 ఏళ్లుగా జర్నలిజంలో వివిధ పత్రికల్లోని ఛానల్లో పనిచేయడం జరిగింది. అలాగే ఈ విధంగా సెక్రటరీగా సంజయ్ రెడ్డి గారు మన అసోసియేషన్ కి కార్యదర్శిగా ఉంటున్నారు. మరిన్ని వివరాలు సంజయ్ రెడ్డి గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంజయ్ రెడ్డి. నేను విశాఖపట్నం బ్యాక్ టు బ్యాక్ ఛానల్ CEO మాట్లాడుతున్నాను. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనేది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ సహోదరుల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క హక్కులను పరిరక్షించేందుకు, వారి యొక్క సమస్యల నిమిత్తం పోరాడేందుకు ప్రతి ఒక్కరూ కలంతో కానీ లేదా గలంతో కానీ జర్నలిస్ట్ అనే వ్యక్తి పోరాడతాడు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య నిరంతరం వారధిగా ఉంటూ ప్రతి సమస్యను ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు. అటువంటి జర్నలిస్ట్ కి సమస్య ఏదైనా ఎదురైనప్పుడు మన సంఘం అనేది తోడ్పాటునిస్తుంది. దాని కొరకు మాత్రమే ఈ సంఘం అనేది రాష్ట్ర స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క విలేకరి సోదరులందరూ కూడా ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయండి. ఈ సంఘంలో సభ్యులుగా చేరిన వారు ప్రతి ఒక్కరూ ఐక్యతతో అందరూ కలిసిమెలిసి ముందుకు వెళుతూ మన హక్కులను పరిరక్షించుకుంటూ సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తామని మన యూనియన్ ద్వారా రాష్ట్ర స్థాయిలో ఉన్న కమిటీ సభ్యులను తెలియజేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం రాష్ట్ర కార్యాలయంలో సభ్యత్వ సేకరణ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే పలువురు విశాఖ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి సభ్యత్వాన్ని స్వీకరించారు. ఇది విశాఖకే పరిమితం కాకుండా మన అసోసియేషన్ అనేది రాష్ట్ర స్థాయిలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి జిల్లాల వారీగా ప్రతి జిల్లాకి కూడా రాష్ట్ర స్థాయి కమిటీ మెంబర్స్ రావడము, అక్కడ కూడా సభ్యత్వ సేకరణ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పటికే మనకు రాష్ట్ర స్థాయిలో 2 తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ బోత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా వాట్సాప్ గ్రూప్ అనేది ఇప్పటికే ఉంది.
ఇప్పటి వరకు చాలా మంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు ఆ వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళకి ప్రతి జిల్లాకి కూడా ఏ జిల్లాలో ఎంతమంది యూట్యూబ్ నిర్వాహకులు ఉన్నారో న్యూస్ ఛానల్ నిర్వాహకులు వాళ్ళందరికీ జిల్లాల వారీగా కూడా వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది. అది రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరికి మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనే యూనియన్ గురించి అందరికీ తెలిసినదే. సో ప్రతి ఒక్కరికి మేము తెలియజేసేది ఏంటంటే ఈ రోజు నుంచే సభ్యత్వ సేకరణ మొదలు పెట్టాం కాబట్టి జిల్లాల వారీగా ప్రతి జిల్లాకి కూడా మీ ఆహ్వానం మేరకు అంటే ఏ జిల్లాకి ఏ రోజు మీరు ఆహ్వానిస్తే ఆ రోజు మేము వచ్చి సభ్యత్వ సేకరణ అనేది చేయడం జరుగుతుంది. రెండవది, విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మరియు రేపు కూడా సాయంత్రం 4 గంటల నుంచి 7:30 గంటల వరకు సభ్యత్వ సేకరణ జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైతే ఈ రోజు చేసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు అయితే వాళ్ళందరూ మీ యొక్క ఐడి కార్డు, 100 రూపాయల సభ్యత్వ రుసుము మరియు 2 పాస్పోర్ట్ ఫొటోస్, మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్లో రన్ చేస్తున్నారో ఆ ఛానల్ ద్వారా మీకు ఆ ఛానల్ ఇచ్చిన ఒక ఐడి కార్డు తీసుకొని ఇక్కడికి వచ్చి సభ్యత్వాన్ని పొందవచ్చును. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో పలు వాట్సాప్ గ్రూపుల్లో వివిధ రకాల ఛానల్స్ లో పనిచేస్తున్న జర్నలిస్ట్ సహోదరులు అందరికీ కూడా తెలుసు. ఒకవేళ ఎవరికైనా తెలియని ఎడల మీరందరూ కూడా మాకు సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నంబర్ 9555454243. మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ ఏదైనా ఒక మెసేజ్ని పంపించినట్లయితే వెంటనే మీకు సంబంధించిన వివరాలు అనేవి తెలియపరచగలుగుతాం. థ్యాంక్ యూ.